ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దెయ్యం గారు, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నానండి. ఒక బండదాన్ని నాకు ఇచ్చి నిశ్చితార్థం చేసేద్దామని చూస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. అందుకే నేను పారిపోదామని. నిశ్చితార్థం చేసుకోవచ్చు కదా, త్వరగా పెళ్లి అయిపోతుంది. నాకు చావవుద్ది. అది అమ్మాయిలా ఉండదు, ఆంబోతులా ఉంటుంది. అయితే నిశ్చితార్థం చేసుకోవు. చేసుకుంటే నేను చచ్చిపోయినట్టే. నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తాం. హ? మీరు కూడా సొల్యూషన్ చెప్తారా? ఏంటో చెప్పండి. అయితే మాతో కలిసిపో. కలిసిపోవడం ఏంటి? నువ్వు నిశ్చితార్థం చేసుకుంటే చస్తాను అన్నావు కదా, అదే ముందే చచ్చిపోయి మాలో కలిసిపో. అప్పుడు దెయ్యాలకు ఎవరు నిశ్చితార్థం చెయ్యరుగా. అంతేగా అంతేగా. నేనెందుకు చచ్చిపోవాలి? నేను చచ్చిపోను, పారిపోతాను. చంపేస్తాం. చంపేస్తాం. అయితే నిశ్చితార్థం చేసుకో, లేదంటే చచ్చిపోయి మాలో కలిసిపో. ఇది తూచి, ఇది అన్యాయం. ఇదిగో, కాసేపు అయితే మా బాస్ వస్తుంది. ఆవిడొచ్చిందనుకో, డైలాగులు ఉండవు, మింగేయడమే. మింగేస్తారా? శరణ్, దయ్యం! చరణ్, దయ్యం 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 దయ్యం! దయ్యం కాదు, నేను చరణ్, పల్లవిని. నువ్వా? ఈ టైంలో మనుషులు బయట తిరగకూడదంట. వెళ్ళు వెళ్ళి గదిలో వెళ్ళి పడుకో. ఎవరు చెప్పారు? బయట దెయ్యాలున్నాయి, కనపడలేదా నీకు? దయ్యాలా? దయ్యాలు మన ఇంటికి ఎందుకు వస్తాయి? అబ్బా, అవి మన ఇంటిని గెస్ట్ హౌస్ కింద వాడుకుంటున్నాయంట. అది కాదు చరణ్. ఇదిగో, నేను నీకు ఇప్పుడేం చెప్పలేను. ముందు నువ్వు వెళ్ళిపో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దయ్యాలేంటి? నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ ఎవరు మీరు? నేనే. దయ్యాలం. దయ్యాలా? ఆ. మిమ్మల్ని? దయ్యాలా? దయ్యాలని భయపడుతున్నారా జనాల్ని? ఎవరు మీరు? మర్యాదగా చెప్పండి. ఆగు. ఆగు. మీరేంటి ఈ గెటప్ లేంటి? ఏం చేయమంటావే? అంతా రేపు నీ నిశ్చితార్థం జరగాలని. రేపు జరుగుతుందిగా. జరగకుండా ఉండాలని మా వాళ్ళు ప్లాన్ చేశారులే. 2-3 రోజులు ఎవ్వరికీ కనపడకుండా ఫోన్ కూడా ఆపేసి ఎటైనా పారిపోతాను. అప్పుడు నిశ్చితార్థం జరగదు కదా. ఎలా ఉంది? పారిపోరా. ఇంతకంటే ఇప్పుడు వేరే దారి లేదు. నువ్వైతే పారిపో. అది మ్యాటరు. అందుకే నా మనోడు ఎక్కడ జంప్ అయిపోతాడోనని నిద్ర మానుకుని కూర్చున్నాం. ఆ దరిద్రుడేమో 1 గంట వరకు వెయిట్ చేసి ఇప్పుడు బయలుదేరాడు. వెంటనే మాస్కులు పెట్టుకుని మేమిద్దరం దెయ్యాలమని చెప్పి భయపెట్టి లోపలికి పంపించాం.